ఆ మనిషి తాడును కోసి బాణాన్ని వదిలాడు. డ్రాగన్ ఆ బాణాన్ని పట్టుకుని తన భుజం కింద దాచుకుంది. అది గాయపడినట్టు నటించి సరస్సులో పడిపోయింది. గ్రామస్థులు ఇది చూసి డ్రాగన్ చచ్చిపోయిందని అనుకున్నారు. మనిషి బహుమతిని తీసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డ్రాగన్ జనాలు లేని చోటికి ఈదుకుంటూ వెళ్లి అక్కడ తన తలను బయటకు చూపించింది. నిజానికి ఆ మనిషి మరియు డ్రాగన్ ఇద్దరూ కలిసి నాటకమాడి డ్రాగన్ను కొట్టి చంపినట్టుగా చూపించి బహుమతులు దోచుకోవడం ద్వారా జీవనం సాగించేవారు. కానీ ఈసారి ఏదో తప్పు జరిగింది. కింద ఉన్న సరస్సు చాలా అల్పగర్భంగా ఉంది. గ్రామస్థులు డ్రాగన్ నిజంగా చావలేదని చూశారు. అందరూ ఆయుధాలు తీసుకుని దానిమీదకు పరుగెత్తారు. డ్రాగన్ భయపడి వెంటనే రెక్కలు ఆడిస్తూ ఎగిరిపోయింది. గ్రామస్థులు ఈ మోసాన్ని గ్రహించి డ్రాగన్ రైడర్ ఒక మోసగాడని తెలుసుకున్నారు. ఆ మనిషి పారిపోవడానికి ప్రయత్నించినా గ్రామస్థులు అతన్ని చుట్టుముట్టారు. అదృష్టవశాత్తు డ్రాగన్ వచ్చి ఆ మనిషిని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుంది. కాని ఆ తర్వాత ఆ మనిషికి కొత్త ఆలోచన వచ్చింది. ఇంత శక్తి ఉన్నప్పుడు ఎందుకు మోసం చేయాలి, నేరుగా దోచుకోవచ్చు కదా అని అనుకున్నాడు. మరుసటి రోజు అతను తిరిగి గ్రామానికి వచ్చాడు. డబ్బు ఇవ్వాలని, లేదంటే డ్రాగన్ను పిలుస్తానని గ్రామస్థులను బెదిరించాడు. ఒక అమ్మాయి ముందుకు వచ్చి అతని నీచమైన ప్రవర్తనపై అరిచింది. కాని గ్రామస్థులు ఆమెను బలి అంటూ డ్రాగన్కు అప్పగించారు. అనుకోకుండా డ్రాగన్ ఆమెతో సంతోషంగా ఆడటం మొదలుపెట్టింది.